ఈరోజు మనం ఇంటర్మీడియట్ 1Aలో మ్యాథమెటికల్ ఇండక్షన్లో ఎక్సర్సైజ్ 2Aలో 13th సమ్ గురించి మనం నేర్చుకుందాము. అయితే ఈ 13th సమ్ చూస్తే మనకి 1 into 2 into 3 plus 2 into 3 into 4 plus 3 into 4 into 5 plus up to n terms is equal n into n plus 1 into n plus 2 into n plus 3 by 4. ఇది కొంచెం డిఫరెంట్గా ఉన్నది ఇంతకు ముందు చేసిన సమ్స్ కంటే. అయితే ఇక్కడ చూడండి, ప్రతి టర్మ్లో కూడా 3 ఫ్యాక్టర్స్ ఇచ్చాడు. ఫస్ట్ టర్మ్లో 1 into 2 into 3, సెకండ్ టర్మ్లో 2 into 3 into 4, థర్డ్ టర్మ్లో 3 into 4 into 5 ఈ విధంగా ఇచ్చాడు. సో మనం మ్యాథమెటికల్ ఇండక్షన్ ఉపయోగించి ఇది ప్రూవ్ చేయాలి. ప్రూవ్ చేయాలి అంటే మనకి ఎంత టర్మ్ అనేది అవసరం ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా, స్టార్టింగ్ వీడియోస్లో ఉంటాయి. మనం మ్యాథమెటికల్ ఇండక్షన్ ద్వారా ప్రూవ్ చేయాలంటే ఎంత టర్మ్ అనేది కావాలి. ఇక్కడ ఎంత టర్మ్ లేదు. సో ఎంత టర్మ్ లేదు అంటే ఎంత టర్మ్ మనం కనుక్కోవాలి. ఎంత టర్మ్ వాళ్ళు ఇచ్చేస్తే పర్వాలేదు, వాళ్ళు ఇవ్వకపోతే మనమే కనుక్కోవాలి. సరే, ఎలా కనుక్కుంటాము చూడండి. ప్రతి టర్మ్లోని కూడా 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి కదా. 1 into 2 into 3 అని ఉంది, 2 into 3 into 4 ఉంది, 3 into 4 into 5. అయితే ఇందులో ఫస్ట్ ఫ్యాక్టర్స్ చూడండి 1, 2, 3 ఆ విధంగా వస్తూ ఉన్నాయి. 1, 2, 3 ప్లస్ అప్ టు n టర్మ్స్. అంటే మరి ఎంత టర్మ్ ఏమవుతుంది, ఎంత టర్మ్ రాసుకొని మనం ఈ క్వశ్చన్ రాసుకుంటాం. 1 into 2 into 3 ప్లస్ 2 into 3 into 4 ప్లస్ 3 into 4 into 5 ప్లస్ అప్ టు ప్లస్ ఎంత టర్మ్ రాయాలి. ఎంత టర్మ్ రాయాలి అంటే ఇక్కడ ఫస్ట్ టర్మ్ చూస్తే 1, ఇందులో ఫస్ట్ ఫ్యాక్టర్ 2, 3 ఆ విధంగా ఫస్ట్ ఫ్యాక్టర్ మనకి n అని వస్తుంది. మరి n అని ఎలా రాసాము అని తెలుసుకోవాలి అంటే ఈ ఫస్ట్ మాత్రమే, ఫస్ట్ ప్రోగ్రెషన్ మాత్రమే రాద్దాం. చూడండి 1 ప్లస్ ఇందులో ఫస్ట్ 2 ప్లస్ ఇందులో 3 ప్లస్ అప్ టు ఎంత టర్మ్ ఏమవుతుంది. ఫస్ట్ టర్మ్ a ఈజ్ ఈక్వల్ 1, కామన్ డిఫరెన్స్ d ఈజ్ ఈక్వల్ 2 minus 1 అంటే 1. కామన్ డిఫరెన్స్ 1 అయితే ఉంది, ఫస్ట్ టర్మ్ a ఉంది. ఇప్పుడు మనకి ఎంత టర్మ్ ఫార్ములా ఏంటి, an ఈజ్ ఈక్వల్ a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d కదా. ఇందులో a అంటే 1 ప్లస్ n మైనస్ 1 ఇంటూ d అంటే 1 ఈజ్ ఈక్వల్ 1 అంటే 1 ప్లస్ n మైనస్ 1 ఇంటూ 1 n మైనస్ 1, మైనస్ 1 ప్లస్ 1 క్యాన్సిల్ అయిపోతే n అంటే ఎంత టర్మ్ అనేది n. దీనికి ఈ ఫస్ట్ 2 ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో దానికి ఓకే. మళ్ళీ సెకండ్ ఉన్నాయి, సెకండ్ ఏమున్నాయి ఇంటూ. మరి సెకండ్ చూస్తే 2, 3, 4 అంటే ఇవన్నీ ఎలా ఉన్నాయంటే ఫస్ట్ దానికంటే ఒకటి ఎక్స్ట్రా ఉంది. 1 ప్లస్ 1 చేస్తే 2, 2 ప్లస్ 1 చేస్తే 3, 3కి 1 యాడ్ చేస్తే 4. అలాగే నెక్స్ట్ టర్మ్ ఏ విధంగా వస్తుంది, nకి 1 యాడ్ చేయాలి అంటే n ప్లస్ 1 ఓకే ఇంటూ థర్డ్ ఫ్యాక్టర్. థర్డ్ ఫ్యాక్టర్ ఏంటి, ఇది 3, 4, 5 అంటే సెకండ్ టర్మ్కి మళ్ళీ 1 యాడ్ చేయాలి. 2కి 1 యాడ్ చేస్తే 3, 3కి 1 యాడ్ చేస్తే 4, 4కి 1 యాడ్ చేస్తే 5. అలాగే n ప్లస్ 1కి 1 యాడ్ చేయాలి. n ప్లస్ 1కి 1 యాడ్ చేస్తే ఏమొస్తుంది, n ప్లస్ 2. ఇది మనకి ఎంత టర్మ్ 3 ఫ్యాక్టర్స్ అయిపోయాయి. 3 ఫ్యాక్టర్స్ అయిపోయాయి ఈజ్ ఈక్వల్ n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ n ప్లస్ 2 ఇంటూ n ప్లస్ 3 బై 4. అంటే ఇప్పుడు ఈ ప్రోడక్ట్ అలాగే n టర్మ్స్ వరకు ప్రోడక్ట్ని
యాడ్ చేస్తే మధ్యలో యాడ్ ఉంది కదా, యాడ్ చేస్తే మనకు వచ్చే రిజల్ట్ ఎలా వస్తుంది, ఇది మనం ప్రూవ్ చేయాల్సింది, మ్యాథమెటికల్ ఇండక్షన్ ద్వారా ప్రూవ్ చేయాల్సింది. సరే, మ్యాథమెటికల్ ఇండక్షన్లో మనకి 3 స్టెప్స్ ఏంటా 3 స్టెప్స్? ఫస్ట్ స్టెప్ n=1 ఇది ట్రూ అని ప్రూవ్ చేయాలి. అలాగే సెకండ్ స్టెప్ n=kకి ఇది ట్రూ అని తీసుకోవాలి. అలాగే థర్డ్ స్టెప్ n=k+1కి ఇది ట్రూ అని ప్రూవ్ చేయాలి. ఈ 3 స్టెప్స్ అయ్యింది అంటే మ్యాథమెటికల్ ఇండక్షన్ ద్వారా ప్రూవ్ చేసినట్లే. ఓకే, ఇందులో ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ ఏంటి? n=1. n=1కి ఇది ట్రూ అని ప్రూవ్ చేయాలి. అంటే లెట్ n=1. n=1కి ఇది ట్రూ అని ప్రూవ్ చేయాలంటే n=1 అని తీసుకోవాలి. తీసుకుంటే ఇప్పుడు ఏం చేయాలి? n ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేయాలి. లెఫ్ట్ సైడ్ n ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1 × 2 × 3 వస్తుంది ఫస్ట్ టర్మ్. ఓకే, అలాగే రైట్ సైడ్ కూడా 1 సబ్స్టిట్యూట్ చేయాలి. ఇప్పుడు ఏమొస్తుంది? LHS = 1 × 2 × 3 వస్తుంది. అంటే 1 2 = 2, 2 3 = 6. అలాగే RHS ఇది రైట్ సైడ్ ఇది ఉంది కదా, దీంట్లో కూడా 1 సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే 1 × 1 + 1 × 1 + 2 × 1 + 3 / 4 ఈజ్ ఈక్వల్ 1 × అంటే మనం వేయాల్సిన అవసరం లేదు. 1 + 1 అంటే 2 × 2 + 1 3 × 1 + 3 4 / 4. 4 ఈజ్ క్యాన్సిల్. 2 3 = 6. LHS 6 వచ్చింది, RHS కూడా 6 వచ్చింది. మరి 2 6లు వచ్చింది అంటే అర్థమైంది, ఈ 2 ఈక్వల్. సో LHS = RHS. సో ఇట్ ఈస్ ట్రూ ఫర్ n=1. n=1కి ఇది ట్రూ అని ప్రూవ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మన సెకండ్ స్టెప్ ఏంటి? n=kకి ఇది ట్రూ అని తీసుకోవాలి. n=kకి ఇది ట్రూ అని తీసుకోవాలి. తీసుకుందాం. Say that it is true for n=k. n=kకి ఇది ట్రూ అని తీసుకుంటే ఏమవుతుంది? ఈక్వేషన్లో n ప్లేస్లో k వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది? 1 × 2 × 3 + 2 × 3 × 4 + 3 × 4 × 5 plus up to plus k into k plus 1 into k plus 2 is equal to k into k plus 1 into k plus 2 into k plus 3 by 4 అంటే ఇక్కడ మనం ఏం చేసాము? n ప్లేస్లో kని సబ్స్టిట్యూట్ చేసాం. సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి? n=k+1కి ఇది ట్రూ అని ప్రూవ్ చేయాలి. థర్డ్ స్టెప్ n=k+1కి ఇది ట్రూ అని ప్రూవ్ చేస్తే మనం మ్యాథమెటికల్ ఇండక్షన్ ద్వారా ఇది ప్రూవ్ అయిపోయినట్లే. ఓకే, పైదంతా అరేంజ్ చేసేస్తున్నాను. ఇక్కడ చూడండి, లెట్ n=k+1 n=k+1 తీసుకున్నాం. తీసుకుంటే అప్పుడు LHS ఏమవుతుంది? LHS ఈజ్ ఈక్వల్ 1 ×
2 into 3 plus 2 into 3 into 4 plus 3 into 4 into 5 plus up to plus nth టర్మ్ అంటే n ప్లస్ 1th టర్మ్ కదా ఇది, అంటే kth టర్మ్ ఉంటుంది, దాని యొక్క నెక్స్ట్ టర్మ్ కూడా ఉంటుంది. kth టర్మ్ ఇది ప్లస్ దాని యొక్క నెక్స్ట్ టర్మ్. ఓకే, kth టర్మ్ ఏది, ఇది k ఇంటూ k ప్లస్ 1 ఇంటూ k ప్లస్ 2 kth టర్మ్ ప్లస్ దీని యొక్క నెక్స్ట్ టర్మ్ ఏమవుతుంది, k ప్లస్లో k ప్లస్ 1, నెక్స్ట్ టర్మ్ k ప్లస్ 1 ఇంటూ k ప్లస్ 2 ఇంటూ k ప్లస్ 3. ఇది మనకు వచ్చింది. ఇక్కడ వరకు kth టర్మ్, దీని యొక్క నెక్స్ట్ టర్మ్ అనేది k ప్లస్ 1th టర్మ్. ఓకేనా? ఇప్పుడు చూడండి జాగ్రత్తగా, ఇక్కడ ఇదంతా కూడా kth టర్మ్ కదా, మనకు kth టర్మ్కి ఒక వాల్యూ అనేది ఉంది ఆల్రెడీ. ఇదిగో kth టర్మ్కి ఇది. ఓకే, kth టర్మ్ ప్లేస్లో మనం ఇది రాసుకోవచ్చు. అయితే మనకి ఫైనల్ ఏంటి రావాలి, k ప్లేస్లో k ప్లస్ 1 సబ్స్టిట్యూట్ చేసి రావాలి. ఫైనల్లో ఏంటి రావాలనేది ఇక్కడ రాసుకుందాం. ఫైనల్ ఏంటి రావాలి, k ప్లేస్లో k ప్లస్ 1, k ప్లస్ 1, k ప్లస్ 2, k ప్లస్ 3, k ప్లస్ 4 బై 4 మనకు ఫైనల్లో రావాల్సింది అది. ఓకే, అంటే ఇక్కడ నుండి ఇక్కడ వరకు కూడా kth టర్మ్ కదా, kth టర్మ్కి ఒక వాల్యూ ఉంది, ఇదిగో ఆ వాల్యూ. అంటే ఇట్ ఈజ్ ఈక్వల్, దీని బదులుగా ఈ వాల్యూ వేసుకోవచ్చు. అంటే k ఇంటూ k ప్లస్ 1, k ప్లస్ 2, k ప్లస్ 3 బై 4 ప్లస్ ఇది ఇక్కడ నుండి ఇక్కడ వరకు అయిపోయింది, ప్లస్ మిగిలింది ఇది. మిగిలింది ఏంటి, k ప్లస్ 1 ఇంటూ k ప్లస్ 2 ఇంటూ k ప్లస్ 3, ఇది మిగిలింది. మనం ఈ రెండింటిని ప్లస్ చేసి మనం ఏం ప్రూవ్ చేయాలి, ఇదిగో లాస్ట్ స్టెప్ ఇది. సో మిగిలింది అరేంజ్ చేస్తున్నాం. ఇది మనం ఫైనల్లో చూపించాల్సింది. ఓకే, సరే ఇక్కడ చూడండి, ఈజ్ ఈక్వల్, మనకి ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి. ఈ 2 టర్మ్స్లో మనం ఏవి కామన్గా తీయచ్చు, 2 టర్మ్స్లో కూడా ఏవి కామన్గా తీయచ్చు అనేది ఒక్కసారి చూడండి. k ప్లస్ 1, k ప్లస్ 2, k ప్లస్ 3, ఇక్కడ k ప్లస్ 1, k ప్లస్ 2, k ప్లస్ 3, అంటే ఈ టర్మ్ మొత్తం ఇవన్నీ ఈ టర్మ్లో కూడా ఉన్నాయి. సో k ప్లస్ 1 ఇంటూ k ప్లస్ 2 ఇంటూ k ప్లస్ 3, ఇవి కామన్గా తీస్తామనుకోండి. ఈ 3 కామన్గా తీస్తే ఓపెన్ బ్రాకెట్. ఫస్ట్ టైంలో ఏమన్నా ఇంకా k ప్లస్ 1, k ప్లస్ 2, k ప్లస్ 3 బయటికి తీస్తాం కామన్గా. k బై 4 ఉంది, k బై 4 ఉంది, ప్లస్ ఇక్కడ ఏమున్నది, ఇవన్నీ కామన్గా తీస్తాం కాబట్టి 1 మాత్రమే ఉంటుంది. ఇవన్నీ కామన్గా తీసాం, సో ఇక్కడ 1 మాత్రం ఉంటుంది, ఇక్కడ k బై 4 మాత్రమే ఉంటుంది. ఓకే, ఇట్ ఈజ్ ఈక్వల్ k ప్లస్ 1, k ప్లస్ 2 ఇంటూ k ప్లస్ 3, ఇక్కడ బై 1 అన్నట్టు కదా, ఎల్సిఎం చేసుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఇది k ప్లస్ 4 బై 4 అవుతుంది. బై 4 అంటే మొత్తానికి బై 4గా రాసుకోవచ్చు. k ప్లస్ 1 ఇంటూ k ప్లస్ 2 ఇంటూ k ప్లస్ 3 ఇంటూ k ప్లస్ 4 బై 4. ఇవన్నీ ఇంటూలే కాబట్టి బై 4 అనేది మొత్తానికి రాసుకోవచ్చు. సో మనం ప్రూవ్ చేయాల్సింది ఇదిగో, అంటే k ప్లస్ 1, k ప్లస్ 1, k ప్లస్ 2, k ప్లస్ 3, k ప్లస్ 3, k ప్లస్ 4, k ప్లస్ 4 బై 4. ఇది మనం ప్రూవ్ చేయాల్సింది చేస్తుంది. ఓకే, సో మనకు రావాల్సిన ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు RHS వచ్చింది. సో ఇట్ ఈస్
ట్రూ ఫర్ n ఈజ్ ఈక్వల్ k+1. k+1 కూడా ప్రూవ్ అయింది. హెన్స్ ప్రూవ్డ్ బై మ్యాథమెటికల్ ఇండక్షన్. ఓకే, అర్థమైంది కదా. సో ఇక్కడ మనకి 3 స్టెప్స్ అనేవి ఈ మెథడ్లో కాదు, ఏ మెథడ్లో అయినా కూడా మ్యాథమెటికల్ ఇండక్షన్ అంటే మనం 3 స్టెప్స్ గుర్తుపెట్టుకోవాల్సిందే. ఆ 3 స్టెప్స్ దాంతోపాటు చిన్న చిన్న కాల్కులేషన్, సింప్లిఫికేషన్ అనేది కానీ బాగా వస్తే మనం మ్యాథమెటికల్ ఇండక్షన్ అనేది చాలా బాగా చేయగలుగుతాము. ఓకే, నెక్స్ట్ సమ్ చూద్దాం. నెక్స్ట్ 14th సమ్. ఈ సమ్ చూస్తే కొంచెం అన్నిటికంటే కూడా కొంచెం డిఫరెంట్గా ఉన్నట్టుంది. చూడండి ఒకసారి. 1³ / 1 + 1³ + 2³ / 1 + 3 + 1³ + 2³ + 3³ / 1 + 3 + 5 up to n terms is equal n/24 into 2n² + 9n + 13. ఇది మనం ప్రూవ్ చేయాలి. మ్యాథమెటికల్ ఇండక్షన్ ఉపయోగించి ప్రూవ్ చేయాలి అంటే మనకి తెలిసిన విషయం ఏంటి, nth టర్మ్ అనేది ఉండాలి. nth టర్మ్ అనేది ఉండాలి అంటే ఇక్కడ nth టర్మ్ ఏంటనేది రాద్దాం. nth టర్మ్ చూసుకుంటే న్యూమరేటర్ చూద్దాం. ఫస్ట్ న్యూమరేటర్ ఏంటి, 1³ + 2³ + 3³ + up to + n³ అనుకుందాం nth టర్మ్ అంటే. ఓకే, ఇదేమవుతుంది, సమ్ ఆఫ్, దీనికి ఒక ఫార్ములా ఉంది. సమ్ ఆఫ్ ది క్యూబ్స్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్, సమ్ ఆఫ్ ది క్యూబ్స్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ ఈజ్ n² into n + 1 whole square by 4 అనేది దీనికి ఉంది. ఓకే, ఇది కూడా మ్యాథమెటికల్ ఇండక్షన్ ఉపయోగించి మనం ప్రూవ్ చేయొచ్చు. ఇది కూడా ఫార్ములానే కాబట్టి. ఓకే, డినోమినేటర్ తీసుకున్నాం అనుకోండి. డినోమినేటర్ ఎంత టర్మ్ ఏమవుతుంది, 1 + 3 + 5 + up to ప్లస్ ఇక్కడ సంథింగ్ ఎంత ఉంటుంది ఈజ్ ఈక్వల్. ఎందుకంటే మనకి ఇక్కడ వీటిని ప్లస్ చేస్తే కనుక్కోవడానికి ఈ టర్మ్ అక్కర్లేదు, ఈ టర్మ్ రాయాలని రాయొచ్చు 2n - 1. ఎందుకంటే ఇవన్నీ ఆడ్ నెంబర్స్ని మనం 2n - 1. ఓకే, సరే, మనకి ఇది కదా కావాల్సింది అంటే ప్లస్ చేయాలి అంటే మనకు ఫార్ములా ఉంది, ఎస్ఎన్ సమ్ ఆఫ్ ది n టర్మ్స్. ఇది ఏ ప్రోగ్రెషన్లో ఉంది, అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఫస్ట్ టర్మ్ ఏంటి, ఏ ఈజ్ ఈక్వల్ 1 ఫస్ట్ టర్మ్. తర్వాత కామన్ డిఫరెన్స్ d ఈజ్ ఈక్వల్ ఎంత, 2. ఫస్ట్ టర్మ్ 1, కామన్ డిఫరెన్స్ 2. మనకు ఫార్ములా ఏంటి, n/2 into 2a + n - 1 into d. ఇది ఫార్ములా. ఈజ్ ఈక్వల్ n/2 అంటే ఎంత టర్మ్ కాబట్టి n/2 into 2 into a అంటే 1 ప్లస్ n - 1 into d అంటే 2. ఇట్ ఈజ్ ఈక్వల్ n/2 into 2 1 = 2 ప్లస్ n - 1 into 2 అంటే 2n - 2. -2 + 2 క్యాన్సిల్ అయిపోయింది. ఈజ్ ఈక్వల్ ఏమొస్తుంది, n/2 into 2n. 2 క్యాన్సిల్ అయిపోతే n² అంటే ఇట్ ఈజ్ n². ఓకే, ఇది nth టర్మ్. ఇక్కడ చూసారా, ఇక్కడ న్యూమరేటర్లో దానికి nth టర్మ్ ఇది, డినోమినేటర్లో దానికి nth టర్మ్ ఇది. మొత్తం ఇక్కడ nth టర్మ్ ఏమొస్తుంది, n² into n + 1 whole square by 4 by n². డినోమినేటర్లో కదా, ఈ బై n² అనేది 4n² వస్తుంది. n² క్యాన్సిల్ అయిపోతే ఈజ్ ఈక్వల్ n + 1 whole square by 4 అనేది వస్తుంది.
ఇది మనం nth టర్మ్ దగ్గర రాసుకుంటాం. nth టర్మ్ రాసుకొని మన ఈక్వేషన్ ఏ విధంగా వస్తుంది? 1³/1 ప్లస్ 1³ ప్లస్ 2³ బై 1+3 ప్లస్ 1³ ప్లస్ 2³ ప్లస్ 3³ బై 1+3 ప్లస్ 5 ప్లస్ అప్ టు ప్లస్ nth టర్మ్. దీని యొక్క nth టర్మ్ ఇది అంటే n² ఇంటూ n+1 హోల్ స్క్వేర్ బై 4 బై ఈ డినోమినేటర్ యొక్క nth టర్మ్ n² ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్ క్యాన్సిలేషన్ చేసి డైరెక్ట్ స్టెప్ వేసేద్దాం. క్యాన్సిలేషన్ చేస్తే ఏముంటుంది? ఇంకా ఇదిగో ఇదే మిగులుతుంది. n+1 హోల్ స్క్వేర్ బై 4 ఈజ్ ఈక్వల్ ఇది n/24 ఇంటూ 2n² ప్లస్ 9n ప్లస్ 13. ఇది మనకి ఈక్వేషన్ nth టర్మ్తో. ఎప్పుడైతే nth టర్మ్ వచ్చిందో మనకి మ్యాథమెటికల్ ఇండక్షన్ 3 స్టెప్స్ ఉపయోగించడమే. అందులో ఫస్ట్ టర్మ్ ఏంటి? n=1కి స్టేట్మెంట్ ట్రూ అని ప్రూవ్ చేయాలి. n=1కి ప్రూవ్ చేయాలి అంటే ఏం చేయాలి? లెట్ n=1. n వాల్యూ 1 తీసుకుంటే LHS ఏమవుతుంది? LHS ఈజ్ ఈక్వల్ 1+1 హోల్ స్క్వేర్ బై 4 అంటే 2² బై 4 అంటే 4/4 క్యాన్సిల్ అయిపోతే 1. LHS 1 వచ్చింది. RHS ఏమవుతుంది? RHS n ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేయాలి అంటే 1/24 ఇంటూ 2 ఇంటూ 1² ప్లస్ 9 ఇంటూ 1 ప్లస్ 13 ఈజ్ ఈక్వల్ 1/24 ఇంటూ 1² అంటే 1, 2 ఇంటూ 1 2 ప్లస్ 9 1 9 ప్లస్ 13 ఈజ్ ఈక్వల్ 1/24 ఇంటూ 2 ప్లస్ 9 11 11 ప్లస్ 13 24 క్యాన్సల్. ఇట్ ఈజ్ ఈక్వల్ 1. LHS 1 వచ్చింది, RHS కూడా 1 వచ్చింది. అంటే ఇట్ ఈజ్ ట్రూ ఫర్ n=1. సో ఇట్ ఈజ్ ట్రూ ఫర్ n=1. n=1కి ఇది ట్రూ అని ప్రూవ్ చేస్తాము. వాట్ ఈస్ సెకండ్ స్టెప్? We should say that second step, say that it is true for n=k+1. లేదు, కేకి n=kకి ట్రూ అని తీసుకోవాలి. దీని నెక్స్ట్ స్టెప్ k+1కి ట్రూ అని ప్రూవ్ చేయాలి. సో n=kకి ట్రూ అని తీసుకుంటే ఈ ఈక్వేషన్లో n వాల్యూ k వేసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది? 1³/1 ప్లస్ 1³ ప్లస్ 2³ బై 1+3 ప్లస్ 1³ ప్లస్ 2³ ప్లస్ 3³ బై 1+3 ప్లస్ 5 ప్లస్ అప్ టు ప్లస్ ఇక్కడ చూడండి n బదులుగా k రావాలి. సో k+1 హోల్ స్క్వేర్ బై 4 ఈజ్ ఈక్వల్ k/24 ఇంటూ 2k² ప్లస్ 9k ప్లస్ 13. ఇది n ప్లేస్లో k సబ్స్టిట్యూట్ చేసుకున్నప్పుడు. నౌ నెక్స్ట్ స్టెప్, వాట్ ఈజ్ నెక్స్ట్ స్టెప్? ఇది ట్రూ అని తీసుకున్నాం కాబట్టి సరిపోయింది అంతే. నెక్స్ట్ స్టెప్ n=k+1కి ట్రూ అని ప్రూవ్ చేయాలి. n=k+1కి ఇది ట్రూ అవుతుందని ప్రూవ్ చేయాలి. అప్పుడు ఇది ట్రూ అయినట్టు. ఇక్కడ చూడండి n=k+1కి ట్రూ అని ప్రూవ్ చేయాలంటే లెట్
n ఈజ్ ఈక్వల్ k ప్లస్ 1. n ప్లేస్లో k తీసుకున్నాం కదా ఇక్కడ, అలాగే n ప్లేస్లో k ప్లస్ 1 తీసుకోవాలి. k ప్లస్ 1 అంటే ఇది kth టర్మ్, దీని యొక్క నెక్స్ట్ టర్మ్ అనేది వస్తుంది, అంతే కదా, దీని యొక్క నెక్స్ట్ టర్మ్ వస్తుంది. అప్పుడు ఏమవుతుంది ఈక్వేషన్ 1 క్యూబ్ బై 1 ప్లస్ 1 క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ బై 1 ప్లస్ 3 ప్లస్ 1 క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ ప్లస్ 3 క్యూబ్ బై 1 ప్లస్ 3 ప్లస్ 5 ప్లస్ అప్ టు ప్లస్ kth టర్మ్ ఇదే కదా, సో k ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై 4 ప్లస్ దీని యొక్క నెక్స్ట్ టర్మ్ k ప్లస్ 1th టర్మ్ కదా, దీని యొక్క నెక్స్ట్ టర్మ్ ఏమవుతుంది, k ప్లేస్లో k ప్లస్ 1 రావాలి, అంటే k ప్లస్ 1 ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై 4. ఇది ఇక్కడ స్టార్టింగ్ నుండి kth టర్మ్ వరకు కూడా, ఇదిగో kth టర్మ్ వరకు కూడా ఈ వాల్యూ అనేది ఉంది. సో మనం kth టర్మ్ వరకు కూడా ఆ వాల్యూ వేసుకొని ప్లస్ ఇది, అంతే కదా, పైన రాదు. kth టర్మ్ వరకు కూడా ఈ వాల్యూ వేసుకుంటాం. ఇట్ ఈజ్ ఈక్వల్ k బై 24 ఇంటూ 2k స్క్వేర్ ప్లస్ 9k ప్లస్ 13 వేసుకున్నాం కదా, ప్లస్ k ప్లస్ 1 అంటే k ప్లస్ 2 హోల్ స్క్వేర్ బై 4. ఓకే, ఇది అరేంజ్ చేసేస్తాను. ఇంకా దీన్ని కంటిన్యూగా సింప్లిఫై చేసేయడమే. మనకు ఫైనల్ ఆన్సర్ ఏం రావాలి ఇక్కడ రాద్దాం. ఫైనల్ ఆన్సర్ ఏం రావాలి, దీని ప్లేస్లో k ప్లస్ 1 రావాలి. k ప్లస్ 1 బై 24 ఇంటూ 2 ఇంటూ k ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 9 ఇంటూ k ప్లస్ 1 ప్లస్ 13. ఇది మనకు ఫైనల్లో రావాల్సింది. మిగిలినంతా అరేంజ్ చేసేస్తాం. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ 24 4, ఇక్కడ ఎల్సిఎం తీసుకొని మల్టిప్లై చేసేద్దాం. మల్టిప్లై చేస్తే కేతో మల్టిప్లై చేసేవచ్చు. దీన్ని ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే ఒక స్టెప్ రాసుకోవచ్చు. k ఇంటూ 2k స్క్వేర్ ప్లస్ 9k ప్లస్ 13 బై 24 అని రాసుకోవచ్చు. ప్లస్ దీన్ని a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాతో అప్లై చేసేవచ్చు. అంటే k స్క్వేర్ ప్లస్ 4k ప్లస్ 4 బై 4. ఓకే, ఇట్ ఈజ్ ఈక్వల్, ఇక్కడ ఎల్సిఎం ఏంటి 24 అనేది ఎల్సిఎం. ఇది నార్మల్గా మల్టిప్లై చేసి వేసేస్తాం. 2k క్యూబ్ ప్లస్ k ఇంటూ 9k స్క్వేర్ ప్లస్ 13 ఇంటూ k 13k ప్లస్ ఇక్కడ 24ని 4తో డివైడ్ చేస్తే 6 వస్తుంది. 6 ఇంటూ k స్క్వేర్ 6k స్క్వేర్ ప్లస్ 6 4 జ 24k ప్లస్ 24. ఇక్కడ 6 ఇంటూ ఇదంతా వస్తుంది. నేను డైరెక్ట్ మల్టిప్లై చేసి వేస్తాను అనమాట. ఓకే, ఇట్ ఈజ్ ఈక్వల్, ఇప్పుడు క్యూబ్స్ ఏమున్నాయి, 2k క్యూబ్ ప్లస్ స్క్వేర్స్ 9k స్క్వేర్ 6k స్క్వేర్ 15k స్క్వేర్ ప్లస్ 13k ప్లస్ 24k అంటే 37k ప్లస్ కాన్స్టెంట్ 24 బై 24. ఇది ఇక్కడ వరకు వచ్చింది. ఇప్పుడు దీని నుండి ఇది రావాలి, ఇది రావాలి అంటే జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఈ కోఫిషియన్స్ ఉన్నాయి కదా,
ఆడ్ ఎక్స్పోనెంట్ ఉండే కోఫిషియంట్ చూద్దాం. అంటే 2, 37 ఎంత అయింది 39. అలాగే ఈవెన్ చూసామనుకోండి ఇది కూడా 39. అంటే మనకి ఇట్ ఈస్ క్లియర్లీ వీ కెన్ సే దట్ x+1 ఈజ్ ఏ ఫ్యాక్టర్. జస్ట్ x+1 అనేది ఫ్యాక్టర్ అని చెక్ చేయడానికి ఇది. ఆడ్ ఎక్స్పోనెంట్ ఉండే కోఫిషియన్స్ అన్నింటినీ ప్లస్ చేస్తాం, ఈవెన్ ఎక్స్పోనెంట్స్ ఉండే కోఫిషియన్స్ అన్ని ప్లస్ చేస్తాం. రెండు కానీ ఈక్వల్ అయ్యాయి అనుకోండి మనకి x+1 అనేది ఫ్యాక్టర్. అలా కాకుండా కోఫిషియన్స్ అన్నిటిని ప్లస్ చేసినప్పుడు 0 వచ్చింది అనుకోండి అప్పుడు x-1 అనేది ఫ్యాక్టర్. ఓకే, అయితే ఇక్కడ ఏంటంటే కోఫిషియన్స్ అన్ని ప్లస్ చేస్తే 0 రాలేదు, సో ఇది ఫ్యాక్టర్ కాదు, ఇదైతే ఫ్యాక్టర్. ఎందుకంటే ఆడ్ కోఫిషియన్స్ ఈవెన్ ఎక్స్పోనెంట్స్ ఉండే కోఫిషియన్స్ ప్లస్ చేస్తే ఈక్వల్ వచ్చాయి, సో ఇది ఫ్యాక్టర్. మరి అది ఫ్యాక్టర్ అయినప్పుడు మనం k+1 ఇంటూ అని రాసుకోవచ్చు కదా. మరి మిగిలింది రెండో ఫ్యాక్టర్ ఏమొస్తుంది, డివిజన్ చేస్తాం. డివిజన్ అంటే ఎలాగా 2, 15, 37, 24. x+1 ఫ్యాక్టర్ కదా, అంటే x+1 ఈజ్ ఈక్వల్ 0, x ఈజ్ ఈక్వల్ -1. ఇదొక డివిజన్ మెథడ్. ఈ మెథడ్ కూడా నేర్చుకుంటే మీకు డివిజన్స్ ఇలాంటివి చాలా ఈజీగా ఉంటాయి. 2 దగ్గర 0 పెట్టుకోండి. ఫస్ట్ ఎప్పుడు కూడా స్టార్టింగ్లో 0నే పెట్టుకోవాలి. సో 2 + 0 2, 2 × -1 -2, 15 - 2 13, 13 × -1 -13, ఇది 24, 24 × -1 -24. కరెక్ట్ ఫ్యాక్టర్ అయితే లాస్ట్ టర్మ్ 0 వచ్చేస్తుంది. లాస్ట్ టర్మ్ అంటే రిమైండర్ ఎప్పుడైతే 0 వచ్చిందో ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్, k టర్మ్, k+1 టర్మ్. అంటే ఇక్కడ కేలు కదా తీసుకున్నాము, ఇవన్నీ కేలు. ఓకే, కాన్స్టెంట్ టర్మ్ k టర్మ్, k² టర్మ్ అంటే 2k² ప్లస్ 13k ప్లస్ 24. ఓకే, బై 24 ఉంది 24. k+1/24 అనేది వచ్చింది. ఓకే, ఈజ్ ఈక్వల్ k+1/24ని నార్మల్గా రాసేద్దాం. k+1/24 నార్మల్గా రాసేస్తే ఇంకా మిగిలింది ఏముంది, 2k² ప్లస్ 13k ప్లస్ 24 ఇది ఉంది. ఇక్కడ మనకి ఇది వచ్చింది. ఈ బ్రాకెట్లోది ఇలా రావాలి. ఈ బ్రాకెట్లోది ఇలా వస్తే మనకి అయిపోయినట్లే సమ్. చూడండి, ఇక్కడ ఈ విధంగా రావాలంటే ఇందులో ఫస్ట్ టర్మ్ ఏంటి, 2 × k+1² k+1² అంటే k² ప్లస్ 2k ప్లస్ 1 అంతే కదా. k+1² అంటే k² ప్లస్ 2k ప్లస్ 1 ఇంటూ 2 ఉంది. అంటే ఇంటూ 2 అంటే ఏమవుతుంది, 2తో మల్టిప్లై చేస్తే 2k² ప్లస్ 4k ప్లస్ 4 ఇది ప్లస్ 2 ఇది వచ్చేటట్లుగా మనం రాసుకోవాలి. ఇందులో ఏముంది, మనకి 2k² ఉంది. ఓకే, రాద్దాం. ఇట్ ఈజ్ ఈక్వల్ k+1/24 ఇంటూ 2k² ఉంది. యాజ్ ఇట్ ఈస్కి ఇది రాసుకుందాము, మిగిలిన టర్మ్స్ వేసుకుందాం. 2k² ప్లస్ 4k ప్లస్ 2 ఇది యాజ్ ఇట్ ఈస్గా వేసుకున్నాం, ఎందుకంటే మనకి ఇది కావాలి కాబట్టి. అట్ ద సేమ్ టైం ఇది దీనికి ఈక్వల్ కావాలి. దీనికి ఈక్వల్ కావాలంటే 2k²కి 2k² సరిపోయింది. ప్లస్ 13k ఉంది, ఇక్కడ 4k ఉంది. అంటే ఇంకేముంది, ప్లస్ 9k. ప్లస్ 9k వేసుకుంటే 4k ప్లస్ 9k 13k. ఓకే, కేలు సరిపోయింది. ప్లస్ 24 ఉంది, ప్లస్ 2 ఉంది. అంటే 2 తీసేస్తే 22.
సరిపోయింది కదా. 2k² ప్లస్ 13k అంటే 13k ప్లస్ 24 అంటే 24. మనకి ఇది అవసరం కాబట్టి దీని ప్రకారం రాసుకున్నాం. ఇట్ ఈజ్ ఈక్వల్ k+1²/24 ఇంటూ దీని నుండి 2 కామన్గా తీస్తాం, ఎందుకంటే 2 కామన్గా ఉంది కదా. 2 కామన్గా తీస్తే k² ప్లస్ 2k ప్లస్ 1 ఓకే ప్లస్ ఇది ఓకే కదా. ఇక్కడ చూడండి మనకి ఇది వచ్చేస్తుంది, ఇది k+1² అంటే ఇది వచ్చేస్తుంది ప్లస్ 9k+1 అంటే ఇక్కడ 9 కామన్గా తీయాలి అంటే ఈ 22ని 9+13 అని రాసుకోవచ్చు కదా. 9k+9+13 23ని 9+13 అని రాసాం అంతే. నైన్ ప్లస్ 13 అని రాసాం, 22ని 9+13 అని రాసాం అంతే, ఇంకేం రాయలేదు. ఎందుకు 9+13 అని రాసాము, ఇక్కడ 9 అనేది కామన్గా కావాలి కాబట్టి 9+13 అని రాసాం. అట్ ద సేమ్ టైం ఇక్కడ 13 కూడా విడిగా కావాలి, అందుకే 13 రాసాం. సో k+1²/24 ఇంటూ 2 ఇంటూ ఇదేమవుతుంది k+1² ప్లస్ ఇప్పుడు ఈ రెండింటి నుండి మనం 9 కామన్గా తీయచ్చు. 9 ఇంటూ k+1 9 కామన్గా తీస్తే k+1 కదా ప్లస్ 13 అనేది ఉంది 13. ఇది ఇక్కడ హోల్ స్క్వేర్ లేదు, ఇక్కడ స్క్వేర్ ఉండదు చూసుకోండి. ఇక్కడ మనకి ఇక్కడ స్క్వేర్ లేదు కదా. ఓకే ఇది మనకి కావాల్సింది k+1/24 2 ఇంటూ k+1² ప్లస్ 9 ఇంటూ k+1 ప్లస్ 13 ఇది మనకు వచ్చింది. సో ఇట్ ఈజ్ ట్రూ ఫర్ n ఈజ్ ఈక్వల్ k+1. n ఈజ్ ఈక్వల్ k+1కి ట్రూ అయింది. సో హెన్స్ ప్రూవ్డ్ బై మ్యాథమెటికల్ ఇండక్షన్ ఉపయోగించి ప్రూవ్ చేసాం. ఓకే ఇది ఈరోజు మనం నేర్చుకున్నవి. సో మ్యాథమెటికల్ ఇండక్షన్ ఉపయోగించి మనం ప్రూవ్ చేయడం, ఇందులో సింప్లిఫికేషన్స్ కొంచెం జాగ్రత్తగా రావాలి. ఓకే.